afternoon. Yes? Yes? All right. It's time to worship our Father. కలిసి లేచి నుంచున్నట్లయితే అందరు గట్టిగా చప్పట్లతో కలిసి దేవుని ఆరాధిద్దాం. బలమైన దేవుడు అని ఈ పాట మనం కలిసి పాడదామండి. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకొని we will sing it together. I want to see all the smiles and the claps for the Lord today. All right, let's pray. Heavenly gracious Lord Father, we thank you so much for this day, my Lord Father. Thank you, Lord, that we are all gathered here as your children to worship and to fulfill our desire to receive your word, Lord Father. Help us, my Lord Father, open our hearts and ears, my Lord Father. May your Holy Spirit guide us. We thank you again and give all the glory to you, my Father, as we do each and everything under this roof. May no one go empty-handed, my Lord Father, as we leave this place. Thank you for your love and sacrifice, my Father. Pray in the name of Jesus. Amen. బలమైన దేవుడు అని పాట పాడి దేవుని స్తుతిద్దాం సంతోషంగా చప్పట్లతో. బలమైన దేవుడవు బలవంతుడవు నీవు బలమైన దేవుడవు బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము సృజించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు సృజించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా బలమైన దేవుడవు బలవంతుడవు నీవు బలమైన దేవుడవు బలవంతుడవు నీవు గట్టిగా చప్పట్లు కొట్టాలని తండ్రికి దేవుడికి చప్పట్లు కొడతా సంతోషంగా పాడాలి. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. El Shaddai, El Shaddai, El Shaddai. పోషించు దేవుడవు ఆశ్రయదుర్గము నీవు పోషించు దేవుడవు ఆశ్రయదుర్గము నీవు రెక్కలపై మోసెనివాడా రక్షణ శృంగము నీవేగా రెక్కలపై మోసే
church, come on. స్వరం ఎత్తి ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభువు నీవు. ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభువు నీవు. సర్వాధికారివి నీవు, సకల జనులకు ప్రభువు నీవు. సర్వాధికారివి నీవు, సకల జనులకు ప్రభువు నీవు. నీవే నాకు ప్రభువు, నీవే నా యజమానుడవు. నీవే నాకు ప్రభువు, నీవే నా యజమానుడవు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Why don't I see smiles on your faces? We are singing to praise our only Heavenly Father. This is the place where we forget all our problems in our life, every desire, because we know it will be fulfilled in the name of God. In this situation, when we are together here, why can't we praise Him loudly, clap and smile? Because God says, rejoice in every moment. So we're going to rejoice, right? We know kids. Do you know Serena Williams? Yes? Everybody knows. Elon Musk. These are the names, very small. We know a name which is higher than that. Shrestha Namam. Ati Shrestha Namam. Evarandi?
Why are you so slow? Our heavenly Father Jesus. అట్లాగే లెట్స్ రిమెంబర్ హిస్ నేమ్ అండ్ సింగ్ ఇట్ టుగెదర్. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం. లెట్స్ సింగ్ ఇట్ టుగెదర్ విత్ స్మైల్స్ అండ్ స్వరమెత్తి కలిసి పాడదామండి. All right, because of the time, we are moving to the next song, which is ఏ నామంలో సృష్టి అంతా సృజింపబడును. The Creator. Let's sing it together. ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. కలిసి ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదిరించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలిగెను, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. ఆయన నామము వల్ల రోగం తొలగిపోయింది, శాపమంతా తొలగిపోయింది. సాటి లేని నామము కదండి స్వస్థపరిచే ఆయన నామము. కలిసి పాడదాం. Let's sing it together. Such a wonderful Father. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. ఇంకొకసారి. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము.
ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. ప్రతి మోకాలొంగును నీ నామం ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము, శక్తిగల నామము. Such a wonderful Father we have. Let's sing it together. Yes, Lord Father. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము, శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. Thank you, Jesus. Yes, Lord Father. Yep. Your name is enough for us, my Father. Thank you, Lord Father. We bow down unto you, my Lord. We surrender you and ourselves to you, my Father. I pray for each and everyone here and all who are watching us online, Lord. Thank you so much for bringing and having us here, my Lord Father, this day today. Lord Father, we have been desiring to listen to your word, Lord Father. Thank you for the man of God. I pray for him, Lord Father, that you speak through him. Help us, my Lord Father, to understand your word and apply in our life and never forget. We thank you again, my Lord Father, for all your love and blessings and your sacrifice, Lord Father. Thank you. I pray in the name of Jesus. Amen. Are you hungry? Yes, no? Brother, ఇప్పుడే ఇక్కడ లంచ్ చేసాం, మళ్ళీ హంగ్రీ అంటున్నారు ఏంటి? I'm talking about the spiritual hunger. So we are all here, not for the brother next to us, not for the friend next to us, to hear the word of God today from dear brother Edward Williams Garu. We really don't need any introduction, but we want to really thank you for brother, because he has been busy morning and moving around cities, states, everywhere. So thank you to him that he has taken time to share the word with us. Thank you, brother. బ్రదర్ నా పేరు చెప్పంగానే ఎందుకు వచ్చేసానంటే, వదిలేస్తే ఇంకెక్కువ మాడుతున్నారు చాలా చోట. ఏదేదో మాట్లాడేస్తున్నారు, కీర్తిశేషులను తప్పించి అన్నీ వాడేస్తున్నారు. అందుకని అయితే ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను, అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాడతాను ఫర్ యువర్ సేక్. ఇస్ దట్ కూల్? గుడ్ డన్. ఓకే. I was about to get into a flight
I was in the airport. I was sitting there. I was so tired in the night, so I slept off. So suddenly I got up because I heard an announcement. I got up. But more than announcement, I heard a sound that is quite different. You don't want to hear it in the airport. ఎయిర్పోర్ట్లో వినకూడని శబ్దం లాంటిది వినపడింది. ఏ అంటే కోడిపుంజు శబ్దం వినపడింది. యూనో రోస్టర్ కొక్కో హార్డ్ ఇట్. అది నా పక్కన కూర్చొని ఉంది కోడిపుంజు. అంటే ఒక ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ఆయన కూర్చోబెట్టుకొని అంటే ఆయన చూశాను, ఆయన మొహం వెంక చూశాను. ఆయన అన్నాడు, దీనికి కూడా టికెట్ కొన్నా అన్నాడు. ఇక మనం ఏం చేస్తాం, సైలెంట్ కూర్చున్నాం. అయితే కొద్దిసేపు ఉన్నాక ఆయన అడిగాను, సార్ ఇది పందెం కూడా అని అన్నా, విల్ ఇట్ బి ఇన్ రేసెస్ అంటే అవును సార్ అన్నాడు. ఎంత ఉంటుంది సార్ అన్నాడు. ఇండియన్ అమౌంట్లో 1.5 lakhs, 150,000 rupees వన్, అంత ఖరీదు ఉంటుందని అన్నాడు. అయితే కొద్దిసేపు ఉన్నాక ఆయన అడిగాను, సార్ దీన్ని ఎలా పెంచుతారు సార్ అన్నాడు. ఒకటే పుంజిని ఎవడు పెంచడు సార్, వీ విల్ ట్రై టు మేక్ ఏ సిండికేట్. విల్ హ్యావ్ 5 or 6 or 7 or 10 syndicate. Usually 7, 8, 10 they will try to raise. వాళ్ళు ఏమన్నారంటే we will appoint a man to take care of it 24/7. దానికి ఒక శాలరీ ఇస్తారంట. ఆయన ఏమన్నారంటే 15,000 రూపాయలతో మేము మనిషిని ఒకరిని పెట్టి అవి పెంచమని అడుగుతా ఉన్నాడు. అంటే మరి ఫుడ్ కూడా దాంట్లోనే అన్నా. కాదు వీ విల్ గివ్ ఫుడ్ ఎక్స్ట్రా. ఏమి ఇస్తారు సార్ అన్నాడు. అట్లీస్ట్ 2 bags of cashew అండ్ ఎవ్రీ డే 2 eggs. ఎవ్రీ డే 2 eggs ఫర్ ఎవ్రీ ఫౌల్. 2 eggs ఎవ్రీ డే. సో హౌ లాంగ్ ఇట్ టేక్స్ అని అంటే ఆయన ఏమన్నాడంటే, అయితే హౌ లాంగ్ ఇట్ టేక్స్ అని అంటే ఈ విధంగా పెంచితే 18 months పట్టుద్దంట. బై ద టైమ్ ద ఫెలో కమ్స్ రెడీ ఫర్ ది రేస్. 18 నెలలు, 18 months. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ద ఫైనల్ క్వశ్చన్. 18 months నియర్లీ 1 lakh rupees, 1.5 lakh rupees ఖర్చు పెడితే ఒక కోడి పుంజు పందెంలో ఎంతసేపు ఉంటుందని అడిగాడు. హౌ లాంగ్ ఇట్ విల్ బీ ఇన్ ద రేస్ అంటే ఏమన్నాడు తెలుసా ఆయన? 90 seconds మ్యాక్సిమం అన్నాడు. 90 seconds, only 90 seconds. It has to be trained for 18 months to fight 90 seconds. Then I started realizing how our Christian life is. కొన్నిసార్లు మన లైఫ్లో వచ్చేటువంటి టెంప్టేషన్స్ ఇట్స్ ఓన్లీ సెకండ్స్. కానీ ఆ సెకండ్స్ టెంప్టేషన్కి దేవుడు మనల్ని చాలా ప్రిపేర్ చేస్తాడు. త్రూ మెసేజెస్ కానీ, త్రూ ఎక్స్పీరియన్సెస్ కానీ, త్రూ ఇన్స్ట్రక్షన్స్ కానీ చేస్తాడు దేవుడు. దేవుడు అంత ఇన్స్ట్రక్ట్ చేసి, అంత ఫీడ్ చేసి మనల్ని, వెన్ హీ సెట్స్ బిఫోర్ ద రేస్ we usually lose not in 90 seconds, less than 9 seconds, some of us. సో ఈరోజు నేను ఎలైజా లైఫ్ను చూడాలనుకుంటున్నాను. ఎలైజా, ఓకే, 1 Kings 17 chapter మొత్తం చూస్తాం మనం. విల్ లుక్ ఎట్ ద హోల్ చాప్టర్ అనమాట. ఇట్ హస్ 24 verses, ఓకే, 24 or 23, I got out 24, that's right, 24 verses చూస్తాం. ఈ 24 verses మనం ఏం చూస్తామంటే, దిస్ మ్యాన్ ఎలైజా వాజ్ ఫెడ్ బై గాడ్ ఫర్ 36 months. 36 నెలలు దేవుడు ఆయన్ని పెంచి పోషించాడు. హీ వాజ్ ఫీడింగ్ ఎలైజా టు గ్రో ఇన్ ఫెయిత్. అయితే మీకు లాంగ్ స్టోరీ బ్రీఫ్గా చెప్తున్నాను. దేవుడు ఇంత ఫీడ్ చేసి ఎలైజాని ఇంత బిల్డప్ చేస్తే చాప్టర్ 18లో హీ హ్యాస్ టు బీ ఆన్ వార్ అన్నమాట. ఎక్కడ? మౌంట్ కార్మల్ మీద. ఆహాబ్ వస్తాడు, ఎలైజా వస్తాడు. సో అక్కడ జరిగేటువంటి వార్లో ఎలైజా యొక్క రోల్ ఎంతంటే 36 seconds, ఓన్లీ 36 seconds. హీ ప్రేస్ ఫర్ 36 seconds. 36 సెకండ్లు ప్రార్థన చేస్తాడు, ప్రభా అగ్ని కురిపించాను, అండ్ ద ఫైర్ కేమ్. 36 months ప్రిపేర్ చేస్తే
it was enough for him to pray 36 seconds to bring down fire. God wants us to get prepared. God wants us to be equipped. దేవుడు మనల్ని ఎక్విప్ అవ్వాలని, మనం గ్రో అవ్వాలని ఆశపడతాడు. Let me tell you one thing, there are certain things that can never have shortcuts. If you want to have a baby, you need to wait 9 months, 15 days. There is no shortcut. In the same way, if you want to have a matured Christian life, you need to grow slowly and consistently. There is no shortcut. దానికి షార్ట్కట్ లేదు. We have to grow very slowly. And how this school of faith is, ఈ విశ్వాసం అనేటువంటి పాఠశాల ఎలా ఉంటుంది అనేది 17th చాప్టర్లో మనం చూస్తాం. ఓకే, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 1. నేను తెలుగులో చదువుతాను. ఇస్ దట్ ఓకే? కూల్. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడినైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇట్స్ ఎ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. హీ కమ్స్ బిఫోర్ అహబ్ అండ్ హీ మేక్స్ దట్ బోల్డ్ స్టేట్మెంట్. చాలా ధైర్యంగా ఆ మాట చెప్పేస్తాడు. బట్ లెట్ us థింక్ లైక్ దిస్. లెట్ us ట్రై టు థింక్ లైక్, దేవుడు ఎలైజా మాట్లాడుకుంటున్నారు. ఎలైజా, ఏం ప్రభా, యూ హ్యావ్ టు గో టు అహబ్ మ్యాన్. ఓకే లార్డ్. Then you have to tell him that for next 3.5 years there won't be rain. Is that okay? అంతా చెప్పేశాడు. You have to say it very boldly, very strongly. చాలా గట్టిగా చెప్పాలి, బోల్డ్గా చెప్పాలి, స్ట్రైట్గా నుంచొని చెప్పాలి. మొత్తం దేవుడు ఆయన్ని ట్రైన్ చేసి పంపించేశాడు. లెట్స్ ఇమాజిన్, 2 అడుగులు వేశాడు ఎలైజా దేవుడి దగ్గర నుంచి. వెనక్కి తిరిగాడు. గాడ్, వాట్ హ్యాపెండ్? I have a question please. What is your question? Well, I'll go to Ahab and I will tell whatever you told. Now what happens next? ఆ తర్వాత ఏమవుద్ది? ఆప్షన్ ఏ, జెజబెల్ will kill me. ఆప్షన్ బి, Ahab will put me in prison. ఆప్షన్ సి, people will stone me to death. ఆప్షన్ డి, angels will come and take me away. What will happen? God says, I will not tell. చెప్పు ప్రభా, నేను చెప్పను. చెప్పు, అక్కడికి వెళ్తే నేను మాట్లాడితే ఏం జరుగుద్దో చెప్పు. I will not tell. Why you will not tell? Let me tell you one thing. If you believe in me, you do what I say. Don't ask for what will happen. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాయ్. షడ్రక్ మెషక్ అబేద్నెగోకి నేను డ్రీమ్లో కనబడి, రేపు రాజుగారు మీరు బొమ్మకి దండం పెట్టమంటారు, మేము పెట్టము అని చెప్పండి. ఒకవేళ అగ్నిలో పడేస్తారని భయపడతారేమో, ఏం భయపడద్దు, నేను తప్పిస్తానులే అని అన్నాడు అనుకో దేవుడు రాత్రి కల్లో. జస్ట్ ఇమాజిన్, దేవుడు కల్లో అలా చెప్పాడు అనుకోండి. తర్వాత రోజు మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని పెద్ద గొప్ప ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి దేవా నువ్వు ముందు చెప్పు, అప్పుడు నేను చేస్తానంటే అవ్వదు. ఇప్పుడు మీలో చాలామంది, నేను దీనికి అప్లై చేస్తాను, నాకు జాబ్ వస్తుందా, నేను అమెరికా వెళ్తాను, నాకు H1 వస్తుందా, నాకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందా, నేను చెప్పను అంటాడు దేవుడు. ఐ విల్ నాట్ టెల్. దాట్ ఈస్ కాల్డ్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. సో ఎలైజాకి దేవుడు ఇచ్చినటువంటి ఇదేంటంటే, నువ్వు వెళ్ళి మాట్లాడు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అప్పుడు దాకా నేను చెప్పను. ఐ వోంట్ టెల్. నౌ లెట్స్ రీడ్ వర్స్ 2. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, పిమ్మట ఇప్పుడు ఆఫ్టర్ హీ ఫినిష్డ్ హిస్ జాబ్, దెన్ గాడ్ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్. దేవుడు జీపీఎస్లో మన గూగుల్ లాంటాడు. ఎలా అంటే, గూగుల్ ఏమని చెప్పుద్ది అంటే, యూ గో 10 miles అంటది. ఆ 10 miles వెళ్ళేదాకా ఇది మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. 10 miles వెళ్ళిన తర్వాత ఇప్పుడు రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు అని చెప్పుద్దు. అప్పుడు దాకా చెప్పదు. దేవుడు కూడా అంతే. నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళు, వెళ్తా, ముందు ఆడి దగ్గరికి వెళ్ళు, వెళ్తానులే, ఆడికి వెళ్ళు. ఇఫ్ యు గో దే
దెన్ ఐ విల్ టెల్. ఇప్పుడు చెప్పొచ్చుగా, చెప్పను. We always ask, give me the complete blueprint, then I will decide. God says, no. We'll go one step at a time. God's revelation often is progressive. దేవుని యొక్క ప్రత్యక్షత మన వ్యక్తిగత జీవితం గురించి క్రమక్రమంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఆల్ ఎట్ వన్ టైం. ఐ విల్ నాట్ గివ్. సో పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి. దిస్ ఈజ్ వెరీ డిస్గస్టింగ్. తూర్పు వైపునకు పోయి అంటే డిస్గస్టింగ్. ఎందుకు తెలుసా? దేవుడు ఒకవేళ ఆస్టిన్ వెళ్ళు, శాన్ ఆంటోనియో వెళ్ళు, లేకపోతే హ్యూస్టన్ వెళ్ళు, లేకపోతే షికాగో వెళ్ళు అంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే దెర్ ఈస్ ఎ డెస్టినీ. బట్ వెన్ గాడ్ సేస్ గో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, దెర్ ఇస్ నో డెస్టినీ, ఓన్లీ డైరెక్షన్. డైరెక్షన్ వితౌట్ డెస్టినీ ఈజ్ హారిబుల్. సో జస్ట్ గాడ్ గేవ్ డైరెక్షన్. దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు, ఇటెళ్ళు. దేవుడు ఎందుకని డెస్టినీ చెప్పలేదంటే దెర్ ఇస్ నో డెస్టినీ దేర్, దెర్ ఇస్ నో స్టేషన్ దేర్. అక్కడ చాలా పలుకుబడి ఉన్నటువంటి ప్లేస్ ఏమి లేదు. ఏమన్నాడంటే, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము. అక్కడ ఒక ప్లేస్ ఏం లేదు. దెర్ ఇస్ నో సిటీ, దెర్ ఇస్ నో టౌన్, దెర్ ఇస్ జస్ట్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ రివర్ అండ్ ఎ ట్రిబ్యూటరీ. అక్కడ ఉండు, దట్స్ ఆల్, యు స్టే దేర్. అండ్ బై ద బై, దేవుడు చెప్పినటువంటి లాస్ట్ వర్డ్ ఏంటి చెప్పంటారు అక్కడ? వాగు దగ్గర దాగి ఉండుము. ఇప్పుడు ఎలైజాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను ఆహాబు దగ్గర తొడగొట్టేశా, ఇప్పుడు దాక్కోమంటున్నావు నన్ను. యు గాట్ మై పాయింట్? I was so bold to speak to Ahab. Now you are asking me to go and hide. Yes, you have to. Endukanante, please listen to me. Often God grows us in faith in seclusion. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కళ్ళే ఉన్నప్పుడు, ఎవ్వరు లేనప్పుడు దేవుడు మన విశ్వాసంలో పెంచుతాడు. దేవుడు మనని ఆ ఒంటరి టైంను కోరుకుంటాడు. క్యాన్ యూ కమ్ టు మీ 1-on-1? నా దగ్గరకు 1-on-1 ఒక 10 నిమిషాలు వస్తావా? ఓ పావు గంట వస్తావా? ఓ హాఫ్ అన్ అవర్? కెన్ యూ స్పెండ్ జస్ట్ విత్ మీ? డోంట్ బ్రింగ్ ఎనీవన్, యూ జస్ట్ కమ్ అలోన్, బీ విత్ మీ. దట్స్ హౌ ఐ కెన్ హెల్ప్ యూ టు గ్రో 1-on-1. ఎందుకనంటే, వాట్ ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు హియర్. నేను ఏదైతే నీతో మాట్లాడదలుచుకున్నది ఎవ్వరు వినకూడదు అది. సో నువ్వు అక్కడ దాక్కో. అక్కడ దాక్కుంటే దట్స్ వేర్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యూ. ఆ వాగు నీరు తాగి నీవు త్రాగుదువు, అచ్చటి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదనని అతనికి తెలియజేగా. సి, గాడ్ గేవ్ అడ్రస్ టు ఎలైజా టు గో. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఎలైజాని ఆ చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్, that is the address God given to Elijah. Remember, God gave address to Elijah, but he also gave address to ravens. The same address Elijah ki ichadu, same address ravens ki ichadu, కాకోలానికి. ఇప్పుడు ఎలైజా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. లెట్స్ ఇమాజిన్, వీళ్ళిద్దరిలో హూ క్యాన్ చేంజ్ ద అడ్రస్, ravens or Elijah? కాకోలము, ఎలైజా, వీళ్ళిద్దరికి ఒకటే అడ్రస్ ఇచ్చాడు దేవుడు. అడ్రస్ మార్చి వెళ్ళగలిగేది ఎవరు? కాకోలమా? చెప్పండి. ఐ వాంట్ యు టు టాక్. ఓన్లీ ఎలైజా. కాకోలం అడ్రస్ మార్చడం రాదు దానికి. ravens don't know how to change the address. They just go where they are asked to go. బట్ అడ్రస్ మార్చేది ఎవరు తెలుసా? ఎలైజా. జస్ట్ ఇమాజిన్ చేయండి. నో, ఐమ్ గోయింగ్ టు టెల్ యూ వెరీ సీరియస్ లెసన్. ఇమాజిన్ ఎలైజా వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ దేర్ ఇన్ దట్ చైర్, అండ్ ఇమాజిన్ ఎలైజా వాజ్ సిట్టింగ్ దేర్. రావెన్స్ ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? మనోడు ఎక్కడ కూర్చున్నాడు? అక్కడ. నౌ మై క్వశ్చన్ ఇస్ దిస్, డిడ్ గాడ్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ బై సెండింగ్ ద ఫుడ్? ఎస్. Did Elijah receive that? No. Whose problem is that? Many of you are like that today.
straight. Many of you are like that. You asked for certain things, God gave you, but you did not receive because you are not in the place where God expected you to be. అది స్పిరిచువల్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు, రిలేషనల్ అవ్వచ్చు, whatever it is. God is not at fault. He sent, but you did not receive. The reason is this: you did not obey. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఆఫెన్ కండిషన్ బేస్డ్ ఉంటాయి. నువ్వు అక్కడికి వస్తే ఇస్తా, నువ్వు ఇచ్చేస్తే ఇస్తా, నువ్వు అడిగితే ఇస్తా, నువ్వు లోబడితే ఇస్తా. దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ వెన్ యూ డోంట్ ఫుల్ఫిల్ ద కండిషన్, గాడ్ విల్ నాట్ గివ్ యూ. దట్ ఈస్ వై మెనీ ఆఫ్ అస్ ఆర్ మిస్సింగ్ ద బ్లెస్సింగ్స్ విచ్ గాడ్ హాజ్ ఆల్రెడీ సెంట్. సరే, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసం చేశాను. ఐ లైక్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. కింగ్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. దట్ ఈస్ వెరీ ఫ్లాంబాయింట్, సెలబ్రిటీ స్టేటస్. కింగ్తో మాట్లాడుతాం అంటే ఎవరికైనా నచ్చదు. ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మేకింగ్ యూ అ స్పీకర్, మేకింగ్ యూ అ సెలబ్రిటీ, మేకింగ్ యూ అ లీడర్. ఎవరికైనా ఇష్టం ఉంటుంది. బట్ హీ ఆల్సో ఒబేడ్ when he asked Elijah to go into a secluded place. ఎవరు లేని చోటుకి వెళ్ళు అనంటే వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ స్కూల్ ఆఫ్ ఫెయిత్. స్కూల్ ఆఫ్ ఫెయిత్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్ యూ హ్యావ్ టు ఒబే. దేవునికి లోబడటం అనేది నేర్చుకోవాలి. దట్ ఈజ్ వాట్ ఎలైజా ఇస్ బీన్ టాట్. సో ఆడికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమమైందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతను వాగునీరు త్రాగుచు ఉండెను. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ravens are bringing bread and meat. ఈ రెండు పట్టుకొస్తున్నాను. సో హీఈస్ ఈటింగ్. జస్ట్ ఇమాజిన్, ఒక 2-3 days తర్వాత God appears to Elijah and he says, hey Elijah, how are things going? Good Prabha, very good. ఎట్లా, how are you spending the day? పొద్దున్న లేస్తాను, మొహం కడుక్కుంటున్నాను, కొంచెం నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ఈలోగా రావన్స్ ఫుడ్ తీసుకొస్తాయి, తింటాను. రోజంతా ప్రేయర్లో గడుపుతాను. 2 o'clock అట్లా కొద్దిసేపు పడుకుంటాను. 3:30కి అట్లా లేస్తాను. 4 o'clock కల్లా కాకులు తీసుకొస్తూ ఉంటాయి. ఐ విల్ ఈట్ అగైన్. మళ్ళీ నైట్ ప్రేయర్ చేసుకుంటాను, పడుకుంటాను. ఫైన్ ఫైన్, దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. ప్రభా ఏంటి, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ ఏంటి? ఆవిడ అడ్రస్ ఇస్తారా నాకు? ఎవరిది? ఆవిడదే. ఎవరిదయా? ఆవిడే ప్రభా. ఎవరిది? ఇప్పుడు రోజు బ్రెడ్ను కబాబ్ చేస్తుంది, ఆవిడ అడ్రస్. ఆవిడ అడ్రస్ ఏంది నీకు? అంటే రోజు ఒక ఆవిడే చేస్తున్నట్టుంది, టేస్ట్ బాగుంటుంది, ఎందుకు నీకు అడ్రస్? థ్యాంక్స్ చెప్తాను ప్రభా అంటే. అవసరం లేదు. ఎందుకు ప్రభా, ఎందుకు అడ్రస్? అడ్రస్ ఇస్తే ఆవిడ చుట్టే తిరుగుతూ ఉంటాను. అందుకే ఏమన్నాను నేను, ఐ మై బి లిటిల్ బిట్ ఫన్నీ, కానీ నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? వెన్ వీ డూ సంథింగ్, డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యువర్ నేమ్ షుడ్ బి డిక్లేర్డ్. అర్థమైందా? దేవుడు ఏం చెప్పుకుంటాడంటే ఎలైజాతో, అయ్యా నేను చెప్పను. మరి ఎప్పుడు చెప్తావు? పరలోకం వెళ్ళిన తర్వాత కనబడుతుంది ఆవిడ, అప్పుడు చెప్పు థ్యాంక్ యూ అని. ఇక్కడ థ్యాంక్స్ చెప్తే ఆవిడ ఒక్కతే వెంటదే, పరలోకంలో థ్యాంక్స్ చెప్తే దునియా అంతా అంటది. డూ యూ అండర్స్టాండ్ నో? వెన్ యూ గివ్ సంథింగ్, డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ షుడ్ బి డిక్లేర్డ్. ఇట్ షుడ్ బి పబ్లిసైజ్డ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్. చాలాసార్లు అది మంచిది. సో ఎలైజా నెవర్ న్యూ హూ మేడ్ ద ఫుడ్ ఫర్ హిమ్ ఫర్ 1 year. 1 year ఎవరో ఫుడ్ చేసి పంపిస్తా ఉన్నారు, తింటా ఉన్నాడు మనవాడంతే. ఆవిడ పేరు అక్కడ బయట రాల. వారం రోజులు అయింది, దేవుడు మళ్ళీ మారుతూ ఉంటాడు. ఎలైజా ఏంటి విషయాలు? ప్రభా అన్నీ బాగున్నాయి, కానీ ఓ చిన్న సజెషన్. ఏంటి మళ్ళీ సజెషన్? ఇప్పుడు రోజు పొద్దున్నే కాకులు ఫుడ్ తెస్తున్నాయి, సాయంత్రం తెస్తున్నాయి, పొద్దున్న తెస్తున్నాయి, సాయంత్రం తెస్తున్నాయి. ఓకే, వాట్స్ యువర్ ప్రాబ్లం?
అంటే వాటికి కూడా కొంచెం టైర్డ్ అయిపోతాయి కదా. ఏమని చెప్పంటావు? వారానికి ఒకసారి ఇంత కుప్ప పడేసిపోతే పోలా? వారానికి ఒకసారి, వీక్లీ వన్స్, హీప్ ఆఫ్ బ్రెడ్ పీసెస్, హీప్ ఆఫ్ మటన్ పీసెస్. అప్పుడు నాకు వెయిటింగ్ అనే ప్రాబ్లం ఉండదు, టెన్షన్ ఏమి ఉండదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా? మనకి చాలాసార్లు హ్యాండ్ టు మౌత్ ఉంటుంది లైఫ్. మనం ఏమంటాం తెలుసా? ప్రభా కొంచెం ఎక్కువ వచ్చు కదా, బ్యాంక్ కొంచెం బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది లైఫ్. పిల్లలు ఉన్నారు ప్రభా, స్టూడెంట్స్, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది. ఐ విల్ బి లిటిల్ బిట్ కాన్ఫిడెంట్. నాకు జాబ్ పర్మనెంట్ చేయొచ్చు కదా, కొంచెం ధైర్యం ఉంటుంది. నాకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తే బాగుంటుంది కదా, కొంచెం ధైర్యం ఉంటుంది. నాకు సిటిజన్షిప్ వస్తే బాగుంటుంది కదా, కొంచెం ధైర్యం ఉంటుంది. నీ ధైర్యం సిటిజన్షిప్ మీద, గ్రీన్ కార్డ్ మీద, శాలరీ ఇంక్రిమెంట్ మీద, దేవుడి మీద కాదు. డిడ్ యు గెట్ ఇట్? డిడ్ యు గెట్ ఇట్? దేవుడు ఏం జవాబు ఇచ్చిండంటాడు తెలుసా? అమ్మ ఎలైజా, ఏంటి అదే ప్రాబ్లం అయ్యా, నేను ఇప్పుడు కుప్పేసేసాను అనుకో, వారం దాకా నీకు ఎవరి మీద డౌట్ ఉండదు, నీకు డిపెండెన్స్ అన్నదు. నేను నేర్పించదలుచుకుంది ఏంటంటే, యువర్ ఫెయిత్ షుడ్ బి ఆన్ ఎ డైలీ బేసిస్. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫెయిత్. ఆ హ్యాండ్ టు మౌత్ ఉంటే కనుక యు ఆర్ ఆల్వేస్ ఆన్ యువర్ టోస్, యు ఆర్ ఆల్వేస్ అలర్ట్, యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ టు మీ. దట్స్ ఆల్వేస్ గుడ్. నాకు తెలుసు మీలో చాలామంది యు ఆర్ లివింగ్ ఎ వెరీ టఫ్ లైఫ్, బట్ యూ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ షోయింగ్ ఫెయిత్. యూ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎదగటానికి మీకు అవకాశం ఉంది. యు థింక్ సో ఎలైజా, ఐ విల్ గివ్ యూ వాట్ ఈస్ నీడెడ్, అది గుర్తుపెట్టుకో. బట్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఆన్ ద రేవన్స్, యువర్ ఫెయిత్ ఈజ్ ఆన్ మీ. లాస్ట్గా కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. ఎలైజా అరిసుని ఉంటాడు, దేవా నీళ్ళు ఎండిపోయినాయి. నీకు విశ్వాసం ఉండాల్సింది చెరువు మీద కాదు, వాగు మీద కాదు, నా మీద. నౌ సీరియస్లీ ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్, వేర్ ఈజ్ మై ఫెయిత్? వేర్ ఈజ్ మై ఫెయిత్? ఆన్ వాట్ మై ఫెయిత్ ఈజ్ రెస్టింగ్? నా విశ్వాసం దేని మీద? ఈజ్ ఇట్ ఆన్ వాలటైల్ థింగ్స్? ఈజ్ ఇట్ ఆన్ టెంపరరీ థింగ్స్? ఈజ్ ఇట్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్? శాలరీ అవ్వచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ అవ్వచ్చు, నీ రిలేటివ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ టెంపరరీ, దట్ ఫెయిత్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్. బట్ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఆన్ గాడ్, సూపర్. సో వర్స్ 2 నుంచి వర్స్ 7 దాకా మనం చూసాం. దేవుడు సాలిట్యూడ్లో, ఒంటరితనంలో, గాడ్ టుక్ హిమ్ అవే, అండ్ వెన్ హీ వాజ్ అలోన్, గాడ్ వాజ్ రైజింగ్ ఎలైజా టు డిపెండ్ ఆన్ హిమ్ ఆన్ ఎవ్రీ డే, ఆన్ డైలీ బేసిస్. అనుదినము దేవుని మీద ఆనుకునేటువంటి జీవితంలోకి ఏలియాని తీసుకొచ్చాడు. దానికి ఏలియా ఒప్పుకున్నాడు. He was willing to be alone. Are we willing to be alone with God? Not years together kaadu, months together kaadu, weeks together kaadu. At least an hour a day, 30 minutes a day, where you can shut your door, keep yourself alone, open the scriptures and allow God to deal with you. That's where God works. దేవుడు ఆ విధంగా మన జీవితంలో పనిచేస్తాం మొదలు పెట్టాడు. సో ఇది మొదటి పార్ట్ అండి. తర్వాత ఏమైనా చూద్దాం. నీళ్లు అయిపోతుంటే దేవుడు వచ్చి ఉంటాడు, అయ్యా ఏలియా చెప్పండి, మరే నీవు సిదోను దేశానికి వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో టు సైడోన్. మనోడు ఇలా పెట్టుకొని ఉంటాడు చేయ. అక్కడ సారేపత్ అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, ఇలా పెట్టుకుని ఉంటాడు చేయ. అక్కడ ఒక విధవరాల్ని రెడీ చేశాను, ఆవిడ నీకు ఫుడ్ పెడుతుంది. 3 రియాక్షన్స్. సీదోను, సారేపత్, విధవరాలు. ఈ 3 కూడా ఆయనకు నచ్చలా. ఎందుకో చెప్తాను. లెట్స్ మీ రీడ్ దట్ వర్స్ 8 and 9.
అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాల్ని నేను సెలవిచ్చదని. వై హీ డి నాట్ లైక్ త్రీ థింగ్స్? ఒకటి పాత్, రెండోది ప్లేస్, మూడోది పర్సన్. 3 పీస్. హీ డి నాట్ లైక్ ద పాత్ టు సీడోన్. హీ డి నాట్ లైక్ ద పర్సన్ ప్లేస్, that is Sarepth. He did not like the person, that's a widow. Why? Now imagine this is where Elijah was, and this is Sidon. This is where he has to go like this. Do you know what is there here? Ikkada emundo telusa? Israel. To go to Sidon, he had to cross Israel. ఇజ్రాయెల్ దేశాన్ని దాటితే కానీ సీదోన్కి వెళ్ళలేడు ఆయన. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి దాటడానికి ప్రాబ్లం ఏంటి? దేవుడితో అంటాడు, ప్రభా నేను వెళ్ళను ప్రభా రూట్లో. ఎందుకు వెళ్ళవు? ఇజ్రాయెల్ దేశం దాటాలి. ఇది దాటడానికి ఏమైంది? ప్రభా నీకు విషయం తెలుసా, ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఊర్లో నా పోస్టర్స్ ఉన్నాయి. ప్రతి ఊర్లో నా పోస్టర్స్ ఉన్నాయి, బిగ్ పోస్టర్స్. ఆ పోస్టర్స్ కింద ఏమని రాశారు తెలుసా? డెడ్ ఆర్ అలైవ్, ఫైండ్ ఎలైజా. చచ్చినా బతికున్నవాడు ఆయన ఎలైజాని కనుక్కోండి, మీకు డబ్బులు ఇస్తాం. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ యాంగ్రీ విత్ మీ. నేను వర్షం కురవకుండా చేయడం నేను అనుకుంటున్నారు, అందుకే నా మీద కోపంగా ఉంది. నేను కనబడితే నన్ను చంపేస్తారు. ప్రభా నేను ఎట్లా వెళ్ళాలి? నేను ఇంకో ఊరు వెళ్ళమంటే వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళను. డూ యు నో వాట్ గాడ్ మైట్ హావ్ ఆన్సర్డ్? ఎస్, బికాస్ ద పాత్ ఈస్ డేంజరస్, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మీ. ఇఫ్ ద పాత్ ఈస్ కూల్, there is no need for me to depend on me. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కొంతమందికి the path they are taking is very tough. You might have applied for something. The path appears to be very difficult. H1కి అప్లై చేశారేమో, వస్తుందో రాదో డౌట్ ఉందేమో. I'm bringing it to your level, please. That is called path, which is very tough. ఆ పాత్ విషయంలో వాట్ గాడ్ సేస్ ఇస్, యూ ట్రస్ట్ మీ, యూ ట్రస్ట్ మీ, యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. పాత్. రెండోది సారేపత్ అనే ఊరు. ఎందుకు ఆ ఊరు అంటే మనవాడికి ఇష్టం, భయం అంటే, సారేపత్ అనే విలేజ్కి 8 miles అంటే రఫ్లీ అబౌట్ 13 kilometers. 13 kilometers దూరంలో జెసిబేల్ వాళ్ళ డాడీ ఉంటాడు. జెసిబేల్ వాళ్ళ డాడీ అక్కడ ఉంటాడు. ఈజ్ ద కింగ్, హీ వాజ్ దేర్. ఈయనకి ఎలైజా వచ్చాడని తెలిస్తే 1 hourలో వచ్చి చంపేస్తాడు. ఇట్ టేక్స్ ఓన్లీ 1 hour. ప్రభా అది చాలా డేంజర్ అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఎస్, ఐ నో ఇట్ ఈస్ డేంజర్. ఐ విల్ పుష్ యూ టు డేంజరస్ సిచ్యువేషన్స్ అండ్ ఫ్రమ్ దేర్ ఐ విల్ రెస్క్యూ యూ. నిన్ను కఠినతరమైన సిచ్యుయేషన్స్లోకి తీసుకెళ్తా, అక్కడి నుంచి నేను రక్షిస్తా. డేవిడ్ హ్యాడ్ 2 very tough situations when his sheep were attacked by wild animals. ఎవరు లేరు, and God enabled him to kill them. ఇప్పుడు డేవిడ్కి ఏమొచ్చింది? కాన్ఫిడెన్స్ వచ్చింది. గొలియాతు ముందు నిలబడినప్పుడు చంపేస్తాను రాను అన్నాడు. వై? బికాస్ in private situation he was able to experience God's presence. సో దేవుడే ఉన్నాడు తెలుసా, సారేపత్ అనే ఊర్లో ఉంచుతాను నిన్ను, వాడు నిన్ను అటాక్ చేయకుండా నిన్ను నేను కాపాడుతాను. సో ప్రాబబ్లీ యు ఆర్ ఆల్సో ఇన్ ఎ టఫ్ సిచ్యువేషన్. ప్రభా ఈ సిచ్యుయేషన్ నుంచి నన్ను తప్పించు ప్రభా అని అంటే, గాడ్ సేస్ నో నో నో, యు బీ దేర్, ఐ విల్ మేక్ యూ విక్టోరియస్ దేర్. నేను అక్కడ నిన్ను జయం పొందేటట్లు చేస్తాను. సో ద పాత్ ఈజ్ బ్యాడ్, ద ప్లేస్ ఈజ్ బ్యాడ్. మూడోది పర్సన్. ప్రభా విధవరాలేనా? మంచోళ్ళు ఎవరు లేరా? ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ ఎవరు లేరా? రిచ్ ఫ్యామిలీ ఎవరు లేరా? పూర్ విడో. ఎందుకు ప్రభా పూర్ విడో? ఎందుకని పూర్ విడో అంటే, పూర్ విడో దగ్గర పెడితే నువ్వు ఆవిడ మీద డిపెండ్ అవ్వవు, నా మీద డిపెండ్ అవుతావు. Lot of people, they try to depend on the worldly resources, whatever it is. God wants to learn one lesson.
You might be having a status that is permanent. You might be having a position that might be permanent. But let me tell you one thing, you are not permanent. So always depend on me. దేవుడు చెప్పేది అది. సరే, దేవుడు కొన్నిసార్లు హీ గివ్స్ కంప్లీట్ డీటెయిల్స్, కొన్నిసార్లు ఇవ్వడం. ఇప్పుడు ఈయనకి డీటెయిల్స్ ఇవ్వాల. ఏమన్నాడు అంటే, సారేపతి ఊర్లో ఒక విధవరాలు అన్నాడు. ఆవిడ ఎవరో తెలియదు, ఆవిడ పేరు తెలీదు, ఆవిడ డీటెయిల్స్ తెలియదు మనోడికి. సో వాట్ హీ హ్యాస్ టు డూ? హీ హ్యాస్ టు గో బై ఫెయిత్. హీ హ్యాస్ టు వాక్ విత్ గాడ్. బ్యూటీ అంటే తెలుసా, దేవుడు మనకి కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కొన్నిసార్లు మనతో కలిసి వర్క్ చేస్తాడు. ఆయన హీ వర్క్స్ విత్ అస్. మీ అండ్ గాడ్ గోయింగ్ టుగెదర్. So here, God is enabling Elijah to walk with God, and as they are walking, he is going to reveal. ఏం జరుగుతుందో చూద్దాం. అందుకు అతడు లేచి సారేపతినకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా. దిస్ జర్నీ మైట్ హావ్ టేకెన్ కపుల్ ఆఫ్ మంత్స్. 2 నెలలు అలా పట్టుకుని ఉంటుంది. బట్ హీ వాక్డ్ స్లోలీ. కొంచెం దూరం నడిచి సీక్రెసీలో ఉండి మళ్ళీ కొంచెం దూరం నడిచి దాక్కొని మొత్తానికి హీ రీచ్డ్. అందుకు అతడు లేచి సారేపతికి పోయి. ఐ లైక్ దట్ స్టేట్మెంట్. వెన్ గాడ్ సెడ్ గో ఇన్ ఎ టఫ్ పాత్, గో టు ఎ డిఫికల్ట్ ప్లేస్, గో టు ఎ వుమన్ whom you don't like, he agreed. That is called faith. అది విశ్వాసం. లేచి సారేపతికి పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొను. నౌ దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పెరిమెంటింగ్. కానీ ఈ ఎక్స్పెరిమెంటింగ్లో, సైన్ అడగటంలో వీ హ్యావ్ టు బి వెరీ వైజ్. బైబిల్లో ఇలాగా ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. అబ్రహాం సెంట్ హిస్ సర్వెంట్ ఎలియాజర్ టు ఫైండ్ ఎ డాటర్ ఫర్ హిస్ సన్, like a wife for his son. So what he did, ఆయన బాబు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. నో టాంజెంట్ సైన్ అడుగుతున్నాడు. ఎలా తెలుసా? ఇఫ్ ఎ యంగ్ గర్ల్ కమ్స్ హూ ఇస్ అ వర్జిన్, లైక్ హూ ఇస్ నాట్ మ్యారీడ్, ఆ డ్రెస్ని బట్టి అర్థమైపోద్ది. ఆమె నేను వాటర్ అడుగుతాను. ఐ విల్ ఆస్క్ ఫర్ వాటర్. ఇఫ్ దట్ లేడీ సేస్, హే వాటర్, నాట్ ఓన్లీ ఫర్ యూ, ఐ విల్ ఈవెన్ ఫీడ్ యువర్ క్యామెల్స్. దాంతో మనకేం అర్థమవుతుంది? That lady is hardworking. That lady has the heart of charity. So she will be the right person. So అది ఆయన ఉపయోగించింది. ఇక్కడ సేమ్ వే ఈయన ఏమన్నాడంటే, వాట్ ఐ విల్ డూ ఇస్ దిస్, ఐ విల్ లుక్ ఎట్ ఆల్ ద ఉమెన్. ఇఫ్ ఐ కమ్ అక్రాస్ ఎ విడో, ఐ విల్ ఆస్క్ ఫర్ వాటర్. నేను వాటర్ అడుగుతాను. ఆస్కింగ్ ఫర్ వాటర్ ఇన్ దోస్ డేస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకో తెలుసా? For 1 year, there was no rain. See, couple of weeks ago, in Bangalore, we were having a very tough situation, particularly in the month of May and June. So tough. There was no rain for several months, and the groundwater has completely drained out. There is no water. అయితే మాకు బెంగళూరులో పనిష్మెంట్ ఏంటి చెప్పంటారా? పనిష్మెంట్ చాలా టఫ్ పనిష్మెంట్. ఇల్లు కడుక్కుంటున్నట్లు కనబడితే పోలీసులకి 30,000 పెనాల్టీ. ఇల్లు కడుక్కుంటే, మీ ఇల్లు మీరు, 30,000 పెనాల్టీ. మీ కారు కడుక్కుంటున్నట్లు కనబడితే 50,000 పెనాల్టీ. స్కూటర్ కడుక్కుంటున్నట్లు కనబడితే 20,000 పెనాల్టీ. ఎందుకు? ఇక్కడ మనుషులకి నీళ్ళు ఇవ్వంటే నువ్వు కార్లు కడుక్కుంటావు, ఇల్లు కడుక్కుంటావురా అని. సో వెన్ దెర్ ఇస్ నో వాటర్, see how water becomes so precious. So for 1 year there was no rain. సంవత్సరం కాలం రెయిన్ లేదు. సో దిస్ మ్యాన్ ప్రాబబ్లీ సెడ్, హే లేడీ, ఏం కావాలి, కొంచెం నీళ్ళు ఇస్తావా? అబ్బా నీళ్ళు అంట, నీళ్ళు. దట్ షుడ్ హ్యావ్ బీన్ హర్ ఆన్సర్. బట్ లెట్ us see what she did. అచ్చటగా 11 వచనం, ఆమె నీళ్లు తేబోచుండగా, బట్ షీ సెడ్ ఓకే, ఐ గెట్ యు వాటర్. సో ఆమె నీళ్లు తేవటానికి వెళ్తున్నప్పుడు, నౌ హీ గాట్ ద కాన్ఫిడెన్స్. ఏంటి కాన్ఫిడెన్స్? ఈమె. సో ఐ గో 1 step ఫర్దర్.
ఎలాగ వన్ స్టెప్ ఫర్దర్, నాకు రొట్టె పట్టరావా, నాకు రొట్టె పట్టు. ఇక్కడ ఒక చిన్న లెసన్ మీకు నేర్పించాలి. సి దిస్ ఈజ్ నథింగ్ బట్ నెరేషన్, బట్ యాజ్ వీఆర్ గోయింగ్ త్రూ ది నెరేటివ్ ప్యాసేజ్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ సమ్ స్పిరిచువల్ ఇన్సైట్స్. ఏంటంటే, వెన్ గాడ్ సెండ్ ఎలైజా టు సారెపత్ saying that he prepared a widow, remember God has already prepared the widow. మీకు అర్థమైందా? ఇది మీకు డ్రైగా ఉంది, మీకు అప్లై చేయమంటారు దీన్ని ఎలాగా? ఒకవేళ మీ బాస్కి, మీ కలీగ్కి, మీ ఫ్రెండ్కి గాస్పుల్ చెప్పాలి, జీసస్ గురించి షేర్ చేయాలి, మీ టెస్టిమనీ షేర్ చేయాలి అనే థాట్ మీలోకి వచ్చిందనుకోండి, do you know why God gave you that thought? ఎందుకనంటే he already prepared that person to listen to you. He already prepared. మీరు ఏం చేయాల్సిన లేదు, ఆడికి వెళ్ళి చెప్తే చాలు, God will take care of the rest of the situation. కానీ మనం ఏం చెప్తామంటే, అడిగితే వింటారు లేదో, చెప్తే వింటారు లేదో, చెప్తే గుణుతారేమో, చెప్తే నెగిటివ్ అయిపోతారేమో. ఎలైజా అట్లా అనుకోవచ్చు కదా, వాటాడితే తిడతదేమో, అడుగుతాను, తిట్టిందనుకో ఏం కాదని అనుకుంటాను. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఈవెన్ ఇఫ్ షీ డినైస్, దట్ ఈస్ అన్ ఆన్సర్ టు హిమ్. మీకు అర్థమైంది కదండి? నేను నీళ్ళు అడుగుతా, ఇస్తాను అంటే ఏం ప్రిపేర్ అయింది, ఇవ్వను అంటే ఏం కాదని. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత కూల్గా ఉంది చూసారు లైఫ్. సో వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు ది లార్డ్, ఈవెన్ ఎ నో విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. సో ఈ మెస్ అన్నది, ఇప్పుడు నేను రొట్టె అడుగుతాను, కాన్ఫిడెన్స్ వచ్చింది, షీ మస్ట్ బి ద వన్ హూమ్ గాడ్ ప్రిపేర్డ్, ఐ గో ఫర్దర్. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకురమ్మని చెప్పాను. అమ్మ చిన్న రొట్టె ముక్క తీసుకురావని. నా దిస్ ఈజ్ ద ఫస్ట్ రియాక్షన్ ఒకటి. ఈ 3 సార్లు మాట్లాడింది విధవరాలు ఈ టోటల్ చాప్టర్లో 3 times. ఫస్ట్ టైం మాట్లాడుతుంది, ఎంత రూడ్గా మాట్లాడిందో చూడండి. అందుకనే, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, దిస్ షుడ్ బి అవర్ రియాక్షన్. నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె నా యొద్దన్నవే కానీ అప్పం ఒక్కటేం లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుగా వచ్చింది. అంటే ఎలైజా డ్రెస్ చూసి అర్థమైపోయింది ఈడు ఇశ్రాయేలీయుడు. ఎలైజా డ్రెస్ని బట్టి అర్థమైంది ఈయన దేవుని సేవకుడు. నీ దేవుడు చేశాడు కదా, నీ దేవుడు నీళ్ళు లేకుండా చేశాడు మాకు ఇక్కడ. యూ ట్రై టు రీడ్ ఇట్ దట్ వే. అంత హార్ష్ రియాక్షన్ అనమాట. నీ దేవుడు చేశాడు. ఎలైజా దానికి అని ఏమనుకోలేదు, అన్నాడు, కూల్గా ఉన్నాడు. ఎందుకని? నిజమే, మా దేవుడేగా చేసింది. దానికి ఫీల్ అవ్వాల్సిందే ఉంది. మా దేవుడే చేసింది, మా దేవుడే నీళ్ళు లేకుండా చేసింది, ఆయనే చేస్తానన్నాడుగా చేసింది. సో ఆయన ఏమి ఇరిటేట్ అయిపోవట్లేదు, ఫ్రస్ట్రేట్ అయిపోవట్లేదు. ఏం చేశాడు చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదలు చేసి నా వద్దకు తీసుకురమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాను. అమ్మా అంతా విన్నానులే కానీ ఓ పని చేయి, ఇంటికెళ్ళు రొట్టెలు చేయి, ఫస్ట్ నాకు ఇచ్చి తర్వాత మీరు తినండి. అసలు ఎలా ఉంటుంది ఆలోచించాను అడగడానికైనా. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. 1 year పట్టింది దేవుడు ఎలైజాని ఈ ప్లేస్కి తీసుకురావడానికి. 1 year తర్వాత ఇది చెప్పించాడు. గుడ్ థింగ్ ఏంటంటే సార్, గాడ్ ఎనేబుల్స్ అస్ టు గ్రో 1 step at a time. 1 step at a time. బ్యూటీ. సో ఇప్పుడు చేసింది. భూమి మీద 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదనను ఇశ్రాయేల్ దేవుడని యెహోవా సెలవు ఇచ్చున్నాడు అనను. ఆమె ఒకే ఒక వర్డ్ తీసుకుందంటే, యెహోవా దేవుడు, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా సెలవు ఇచ్చున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ కమాండెడ్ యూ, గో మేక్ ఇట్. షీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు దట్ వన్ ప్రామిస్ అండ్ షీ వాజ్ ఏబుల్ టు డూ సంథింగ్. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, యు ఆర్ క్రిస్టియన్స్, ఇయర్కి 52 or 53 ఫెస్టివల్స్తో కలుపుకుంటే 55, స్పెషల్ మీటింగ్స్ కలుపుకుంటే 60.
60 times you come to church and every time you listen to a message. ఈమె లైఫ్లో ఒక్కసారి ఒక మెసేజ్ విన్నది. ఆ మెసేజ్లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. షీ టుక్ దట్ వర్డ్ అండ్ షీ లివ్డ్ ఆన్ ఇట్. మరి నువ్వు ఇన్ని సర్వీసెస్ విన్నావు, ఇన్ని మెసేజెస్ విన్నావు, వాట్ ఈస్ ద వర్డ్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు? నువ్వు పట్టుకున్న దేన్ని? నాకు పట్టుకోవడానికి ఏం లేదంటవా? దేవుడు ఒక్క మాట కూడా నీకు ఇవ్వలేదా? ఈస్ దర్ నాట్ ఎ వర్డ్ దట్ వాజ్ ఏబుల్ టు టచ్ యూ? టేక్ అవే లేదా ఏమి? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. వావ్, షీ డిడ్ ఇట్ అండ్ షీ రిసీవ్డ్ ఇట్. ఆమె చేసింది, ఆమె పొందింది. అయితే ఈ విధవరాలు యూజువల్గా దేవుడిచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే విధవరాళ్ళు ఉంటే పోషించండి అని. కానీ విధవరాలు ఈయన పోషించింది. వాట్ ఎ రివర్స్ థింగ్. గాడ్ సమ్టైమ్స్ యూజెస్ మీన్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ నాన్ కన్విన్సిబుల్. యూ కెనాట్ ఈవెన్ కన్విన్స్. ఎట్లాగా? హౌ కెన్ దిస్ హ్యాపెన్? హౌ? ఇది నాన్ కన్వెన్షనల్. అస్సలు ఇది ఎట్లా సాధ్యం? బట్ గాడ్ వర్క్స్. ఏ విధవరాలనైతే పోషించమని అడిగాడో ఆ విధవరాలు ఈమెను పోషించింది. బట్ విధవరాల దగ్గర నుంచి ఒక మాట నేర్చుకున్నాం. ఏంటనంటే ద వే షీ గేవ్ ఈజ్ ఎ గ్రేట్ మోడల్. ద వే షీ గేవ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మీరు ఇస్తారు, మీరు కాంట్రిబ్యూషన్ ఇస్తారు. ఓకే, బై ద బై, నేను ఇదంతా చెప్పేది నా గురించి కాదు, మీ గురించి చెప్తున్నాను నన్ను. ఓకే, డోంట్ మిస్టేక్ మీ. మీరు కాంట్రిబ్యూషన్ ఇస్తారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చారో బయట వాళ్ళకి తెలుసుద్ది, ఎంత ఇచ్చారో. కానీ ఎలా ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో ప్రపంచంలో ఎవరికి తెలియదు. ముగ్గురికి తెలుసుద్ది. నీకు, దేవుడికి, సాతానికి, మీ ముగ్గురికే తెలుసుద్ది. ఏంటి సార్ ఎలా ఇచ్చారు అని అంటే, ఐ విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఎలా అంటే, మీ ఇంటికి భోజనానికి వచ్చాను అనుకోండి గెస్ట్గా. ఇప్పుడు సునీల్ గారు భోజనాన్ని పిలిచారు నన్ను. మేము భోజనం చేయలేదంటే పిలిచారు. ఓకే, ఆయన భోజనానికి పిలిచి ఆడ తీసుకెళ్లారు. రౌండ్ టేబుల్, రైస్ పెట్టారు. చికెన్ రైస్ అని మటన్ రైస్, ఒకటి రైస్ వేసుకున్నాను. నా దగ్గర కింద ఏమున్నాయి బాబు కింద? చికెన్. వెరీ గుడ్, చికెన్ రైస్. తర్వాత కర్రీ ఉంది, కర్డ్స్ ఉన్నాయి. డూ యు నో వాట్ హీ డిడ్? ఐ వాంట్ టు టెల్. నా ముందు ర్యాపర్ ఓపెన్ చేశాడు. రైస్ ఫుల్ ఉంది, దాంట్లోంచి నేను వేసుకొని తిన్నాను. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఆ రైస్ బౌల్లో ఫస్ట్ వేసుకునేది నేనే. వెన్ యూ ట్రీట్ మీ యాజ్ ఎ గెస్ట్, నాకు ఫీడ్ చేసి మిగిలింది నువ్వు తింటావు. am I right? ఒకవేళ సునీల్ గారు నన్ను పిలిచి అన్నం తిన్నా అనేసి దాన్ని గీకి, అసలు లేటుగా వచ్చారు కదన్నా, చివరి మిగిలింది ఇదే, కొంచెం వేసుకొని టాప్ అని కొట్టాడు అనుకో, ఎలా ఉండదు ఉంచండి మరి. ఎందుకు పిలిచా ఆయన? ఇప్పుడు నేను ఏమన్నా అడిగానా? ఈ అన్నం కోసం ఏమన్నా అడుక్కునేవాడిని అనుకున్నావా అనే ఫీలింగ్ వస్తా లేదు నాకు. బట్ హీ డిడ్ నాట్ డూ లైక్ దాట్. హీ ఆనర్డ్ మీ. బిగినింగ్ ఫుడ్ ఇస్తే కనుక గెస్ట్, చివరి ఫుడ్ ఇస్తే కనుక బెగ్గరు. డిడ్ యూ గెట్ ద పిక్చర్? నౌ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు యువర్ రియల్ లైఫ్. 7K శాలరీ వచ్చింది అనుకుందాం. 7K చేతికి వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. 7K వచ్చింది. 2K ఇంటికి ఈఎంఐ, 1K కార్కి ఈఎంఐ, 1K స్కూల్ కట్టాలి, 1K దానికి కట్టాలి. ఇక చివరికి మిగిలింది $650. ఇందుట్లో 500 దేవుడికి ఇద్దాం. ఎప్పుడిచ్చావు నువ్వు? Your pastor or the world will know that you gave $500, but they will never know when you have decided to give that. Did you get it?
నేను ఇస్తున్నాను కదా దేవుడు నన్ను బ్లెస్ చేయడే అని అంటే దేవుడు నిన్ను అడుక్కునే వాళ్ళలాగానే బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే ఆయన అడుక్కునే వాళ్ళగా ట్రీట్ చేసావుగా. దట్స్ వాట్ యూ విల్ డూ. దట్స్ వాట్ యూ విల్ డూ. గివ్ గాడ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ టైమ్, ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ, ద బెస్ట్ ఆఫ్ యువర్ గివింగ్, ఎవ్రీథింగ్ బెస్ట్. గాడ్ ఎక్స్పెక్ట్స్ ద బెస్ట్. రోజులో పొద్దున్న ఇవ్వాలి, కానీ రాత్రిపూట బాగా టైర్డ్ అయిపోయిన తర్వాత మంచం మీద ఒక్కాలతో మోకరించి ప్రభా చాలా టైర్డ్ అయిపోయాను పడుకుంటాను రేపు పొద్దున్న లేస్తానంటే మీలో కొంతమంది నవ్వే విధానం చూస్తే నాకు అర్థమైపోతుంది మీ లైఫ్ అంతా. మీ నవ్వు చెప్తుంది మీ లైఫ్ ఏంట. కరెక్ట్ మనం అదే చేస్తాం. నేను భలే చెప్తున్నాడు ఈయన. యు ఆర్ గివింగ్ ద లాస్ట్ టు గాడ్. గివ్ ద బెస్ట్. పిసి వర్గీస్ గారని ఒక ఆయన ఉన్నాడు, ఈ వాళ్ళకి తెలుసుద్ది. నేను మారు మనసు పొందిన తొలి దినాల్లో ఆయన ఒకసారి ఐ వాంట్ టు గ్రో ఇన్ ద లార్డ్, కెన్ యూ గివ్ మీ సజెషన్ అంటే, ఒకటే సజెషన్ ఇస్తాను నీకు అని అన్నాడు. ఏంటనంటే, గివ్ గాడ్ ద బెస్ట్, గివ్ గాడ్ ద ఫస్ట్. ఇంతే. గివ్ గాడ్ ద ఫస్ట్, గివ్ గాడ్ ద బెస్ట్. ద ఫస్ట్ ఇవ్వు, బెస్ట్ ఇవ్వు, యూ విల్ గ్రో. టైం ఉంటే దేవుడికి ఇస్తా అంటే అది ఎలా అవుద్ది? మీటింగ్కి రమ్మని పిలిచారనుకోండి, టైం ఉంటే వస్తానండి అనవద్దు. ఇఫ్ యూ హ్యావ్ టు గో టు మీటింగ్, యూ క్రియేట్ టైం. లేదంటే యూ డోంట్ గో. అన్ని మీటింగులు రావాలని లేదు. యూ అండర్స్టాండ్? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ గో టు ఎవ్రీ మీటింగ్. యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ మీటింగ్ యూ షుడ్ గో. ఆ మీటింగ్ కోసం యూ హ్యావ్ టు క్రియేట్ టైం. టైం ఉంటే దేవుడికి ఇస్తా? నో. టైం క్రియేట్ చేసుకొని దేవుడికి ఇవ్వాలి. సింపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు సునీల్ గారు నన్ను టైం అడిగినారు, దీని తర్వాత ఇంకొకరు టైం అడిగారు. 4 మీటింగ్స్ ఈరోజు మారుతుంది. మీకు క్వశ్చన్ తెలుసా? ఇంకో ఆమె టైం అడిగింది, నేను 9:30కి రాగలను, 9:45 నుంచి మీటింగ్ పెట్టుకుంటారని అడిగాను. నేను దమ్ముందా నీకు, నేను వస్తా. I said that. గివ్ గాడ్. లేదనంటే మానేసే. టైం ఉంటే వస్తాను, నో. డబ్బులు మిగిలితే ఇస్తాను, నో. షీ గేవ్. అసలు ఇమాజిన్ చేస్తున్నారా, ఆవిడ రొట్టె చేసిన తర్వాత ఇదే లాస్టేక. అది ఎలైజాకి ఫస్ట్ ఇచ్చింది, కొడుక్కి ఇచ్చింది, మిగిలింది ఇవిడు తినేది. దట్స్ ఇట్. సో ఎలైజా ఏమో ఇంటి మీద ఉండేవాడు. అంటే ఇంటి మీద అంటే పైన మిద్దె మీద. సో రోజు అయ్యగారు ఏంటమ్మా రొట్టె చేశాను, బాగుందా, ఉప్పు అయి సరిపోయినాయా? 2-3 రోజులు ఎందుకు అయ్యగారు ఏంటమ్మా? ఏం లేదు అయ్యగారు, చిన్న విషయం. ఏంటి చెప్పేంటి? అయ్యగారు ఇప్పుడు రోజు 3 రొట్టెలు చేస్తున్నాను అయ్యగారు. ఫస్ట్ రొట్టె మీకు ఇస్తున్నాను, సెకండ్ బాబుకి ఇస్తున్నాను, థర్డ్ది నేను తింటున్నాను. సరిపోతుందా అయ్యగారు? ప్రాబ్లం ఏం లేదు. మరి ఏంటి? అట్లా కాదు సార్. మరి ఏంటి చెప్పు అంటే, ఈ 3 రొట్టెలు చేసేప్పటికి పిండి అయిపోతుంది అయ్యగారు, నూనె కూడా అయిపోతుంది. మరి ఎలాగా? ఏమో అయ్యగారు డబ్బాలో పెట్టేస్తున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ కొట్టను ప్రభా. ఇప్పుడు ఏంటంటే అయితే అంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది, ఒకసారి డబ్బా పిండి ఇచ్చేస్తే పోద్దుగా. డిగటే ఒకేసారి డబ్బా పిండి ఇచ్చేస్తే పోద్దుగా అంటే ఎలైజా నవ్వుతాడు. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నేను కూడా అడిగానులే మొన్న అలాగే, కుప్ప ఒకటి పడేస్తే పోద్దు కదా అనేసి. మరి ఏం చెప్పాడు దేవుడు? కుదరదు, ఏ రోజుకు ఆ రోజు దేవుడి మీద డిపెండ్ అవ్వాలంట. అవునా, సర్లే అయ్యా, సర్లే, మీరు ఎట్లాగంటే అట్లా. మా అనుదిన ఆహారము మేడు అని ప్రార్థన చేసి నెలకోసారి జీతం తీసుకున్నా హ్యాపీగా ఉండొద్దు? దేవుడు అప్పటికే 1 రోజు నుంచి 30 రోజులు చేశాడు కదా, 30 డేస్కి ఒకసారి కదా నీకు శాలరీ వచ్చేది. హ్యాపీగా ఉండొద్దు? ఇంకా బ్యాంక్ డిపాజిట్ కావాలి, కొంచెం ఎక్కువ ఉండాలి, లేకపోతే అంటే ఎలాగంటే యూ హ్యావ్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి, దట్స్ నో ప్రాబ్లం. నా బ్యాంకులో డబ్బులన్నీ కూడా పనిచేస్తానని ఆ పిచ్చి పనులు చేయొద్దు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ గుడ్, దేవుడు కొంతమందిని రిచెస్ ఇస్తాడు, వండర్ఫుల్. God makes you rich for a purpose, and know the purpose and fulfill it. As simple as that. సరే అయింది.
యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఇప్పుడు థర్డ్ స్టేజ్కి వచ్చేద్దాం. థర్డ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ లోన్లీ, సెకండ్ స్టేజ్ ఈ ఎవ్రీడే ఆ అమ్మాయిలో విశ్వాసం నెమ్మదిగా పుట్టుకొచ్చింది, థర్డ్ స్టేజ్. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడైన. ఇప్పుడు సడన్గా ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, 2 రోజులు ఏడ్చి వదిలేచ్చు. కానీ సిక్నెస్తో మన ఎదురుగా బాధపడుతున్నాను అనుకోండి, మామ పిండేస్తుంది. సో ఈమె రోజు చెప్తా ఉంటుంది, అయ్యా మా అబ్బాయి బాగాలేదయ్యా, అయ్యా కొంచెం బాగా, అయ్యో. ఓ రోజు గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు, ఏమైనా పోయాడయ్యా, పోయాడు, చచ్చిపోయాడు, బాబు చచ్చిపోయాడు. ఆమె ఏలియాతో ఎలా చెప్పిందో చూడండి, 18 వచ్చింది. ఇది సెకండ్ టైం ఆవిడ మారింది. దైవజనుడా అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు మన పాస్టర్ గారిని 2 రకాలుగా పిలవచ్చు. పాస్టర్ గారు ఇదొక పిలుపు, పాస్టర్ ఇదొక పిలుపు. ఈ 2 వాటికి తేడా తెలిసిందా? ఇక్కడ దైవజనుడా అనేది దైవజనుడా కాదు, దైవజనుడా అది. నేను అంటే ఎందుకు మీ ఎదురుగా ఇలాగా చెప్తున్నానంటే, బైబిల్ అలా చదివితే మనకు బాగా అర్థం అవుద్ది. దైవజనుడా అని చదివాం అనుకో ఏమర్థం అవుద్ది? ఆవిడ భయంకరమైన కోపంతో అరిసింది, నువ్వు చాలా దైవజనుడా నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి అని చదివావు అనుకో, ఒక కవిత్వం లాగా ఏం ఎక్కదు. ఇది డ్రామా, అలాగే ఉండాలి. దైవజనుడా నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటికై నా యుద్ధకు వచ్చిదివా అని మనవి చేసింది. యా నా పాపం గుర్తు చేయడానికి వచ్చావా, నా కొడుకు చచ్చిపోయాడు, ఇది అరిసింది. ఏలియా ఎవరు మాట్లాడాలి? నేను ఎప్పుడైనా పాపం గురించి ప్రసంగం చేశానా? నేను ఎప్పుడైనా పాపం గురించి చెప్పానా? ఏంటి అరుస్తున్నావు? ఏమైనాడు తెలుసా? రోజు ఎవడికి పిండి ఎవరేస్తున్నారు? ఇశ్రాయేల్ దేవుడు. ఈవిడు కొలిసే దేవుడు ఎవరు? బయలుదేవుడు. తిండి ఇక్కడ తింటుంది, బయలుదేవుడిని కొలుస్తుంది. చచ్చిపోయేటప్పటికి గిల్టీ ఫీల్ అయింది. మొన్నే ఆస్టిన్లో 3 days సెమినార్ జరిగింది. 3 days ఒకటే సబ్జెక్ట్ టీచ్ చేసాం. ఏంటంటే క్రిస్టాలజీ, జీసస్ క్రైస్ట్ గురించి. క్రిస్టాలజీ గురించి టీచ్ చేసినప్పుడు జీసస్ క్రైస్ట్ ఎవరు, జీసస్ క్రైస్ట్ ఎందుకు వచ్చాడు, జీసస్ క్రైస్ట్ ఎలాగ మనకు దేవుడు అయ్యాడు, ఇది నేను చెప్పింది. సెకండ్ డే ఆల్టర్ కాల్ ఇచ్చాను నేను. ఇస్తే యంగ్ పీపుల్తో సహా చేతులు ఎత్తేశారు. ఒక్కసారి కూడా నేను సిన్ గురించి మాట్లాడలా. ఐ డిడ్ నాట్ స్పీక్. అసలు సిన్ అనే మాట ఎత్తలా. బట్ పీపుల్ వర్ కన్విన్స్డ్. మనం ఏమనుకుంటామంటే పాపం గురించి బాగా చెప్తే ప్రజలకు ఎక్కుతుందని. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, దిస్ మ్యాన్ ఎలైజా వాజ్ లివింగ్ అన్ అప్రైట్ లైఫ్. ఆవిడికి డిస్టర్బెన్స్ కలిగింది. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి, చాలా సీరియస్గా మీరు ఇది టెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ డిస్టర్బింగ్ టు యువర్ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, యు ఆర్ నాట్ లివింగ్ ఎ క్రిస్టియన్ లైఫ్. మళ్ళీ చెప్తాను ఇంగ్లీష్లో, తెలుగులో కూడా చెప్తా. ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ డిస్టర్బింగ్ టు యువర్ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, యు ఆర్ నాట్ లివింగ్ ఎ క్రిస్టియన్ లైఫ్. నీ యొక్క జీవన శైలి క్రైస్తవేతరులకు ఇబ్బందికరంగా లేదు అని అంటే నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించట్లేదు అని అర్థం. అంటే ఏంటి అర్థం? మాంసం కపకప తినటం కాదు. దట్స్ నాట్ వాట్ ఐ మీన్. నా ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళు తాగుతారు, నేను తాగను. వాళ్ళు గోల్ చేస్తారు, నేను గోల్ చేయను. పార్టీ లైఫ్ వేరుగా ఉంటుంది వాళ్ళకి, నేను అలాంటి జీవితం జీవించను. అది నీ లైఫ్ స్టైల్ అయితే, నీ యొక్క వర్క్లో ఎక్సలెన్సీ ఉంటే, నీవు ఫ్రెండ్షిప్స్ మంచిగా చేసే వ్యక్తివైతే, నీ ఫ్రెండ్షిప్ కాదనలేరు, నీ లైఫ్ స్టైల్ని అంగీకరించలేరు, అప్పుడు ఏమవుతుందో తెలుసా? దట్ విల్ మేక్ దెమ్ గిల్టీ. దీన్నే పేతురు ఏమంటాడు తెలుసా? అవిశ్వాసి అయిన భర్త ఉంటే, విశ్వాసి అయిన భార్య ఏం చేయాలంట? ప్రసంగాలు చేయకూడదంట, అస్సలు చేయకూడదంట ప్రసంగాలు. ఆవిడ ఏం చేయాలంట? విశ్వాస జీవితాన్ని జీవిస్తే, 1 పేతురు 3 అధ్యాయం 1 నుంచి 7 దాకా జీవిస్తే,
మాటలు లేకుండానే సువార్త చెప్పింది అని పోతూ ఉంటాం, వితౌట్ వర్డ్స్. మై ఫ్రెండ్స్, ప్రస్తుత లోకంలో గాస్పుల్ ఈజ్ త్రూ లైఫ్, నాట్ త్రూ వర్డ్స్. ఇట్స్ త్రూ లైఫ్, నాట్ త్రూ వర్డ్స్. వర్డ్ ఎప్పుడో చివర అవసరం అయితే, బట్ ఇట్స్ యువర్ లైఫ్ దట్ స్పీక్స్. నీ వర్డ్ని మూసేస్తారు, నీ లైఫ్ని కాదనలేరు వాళ్ళు. దే హ్యావ్ టు సీ. సో ఈయన అట్లా జీవించాడు. ఆమెలో గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. రాని మంచిదైంది. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి, అందుకే పైన ఉన్నాడని చెప్పా, తన మంచం మీద వాడిని పరును పెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలు కుమార్ని చంపినంతగా ఆమె మీదకి కీడు రాజేసితమని యెహోవాకు మొర్రపెట్టగా, ఎలైజా చేసిన ప్రార్థన ఇట్ ఈస్ ఆనెస్ట్, ఇట్ ఈస్ వెరీ ఆనెస్ట్ అండ్ ఇట్ ఈస్ హై డిమాండ్. ఆనెస్ట్. ఎందుకు ఆనెస్ట్ అంటే, కోపం వచ్చింది. ఎలాగా, దేవా చంపేసేవేంటి? ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ ఆనెస్ట్. ఇక్కడ ఏముందో అదే ఇక్కడ రావాలి. మనోళ్ళు ప్రార్థన అంటే పౌరాణిక సినిమాలో డైలాగులు చేస్తారు. అంటే ప్రార్థన చేయండి అని అంటే లాంగ్వేజ్ మారిపోద్ది. అప్పుడు దాకా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అప్పటి నుంచి గ్రాంధికం వస్తుంది. ప్రభా ఇప్పుడు మమ్మల్ని చేర్చుకుంటేవని ఈరోజు సాయంత్రపు సమయంలో, సాయంత్రం అన్న ఒకటే, సమయం అన్న ఒకటే, ఇంకో కొంతమంది 3 పదాలు, ఈ సాయంకాల సమయంలో అని. సాయంకాలం అంటే సాయంకాలం అనేది ఒకటే, సమయం అనేది ఒకటే. దే ట్రై టు యూజ్ సో మెనీ వర్డ్స్. ఇవి రియల్ కాదు. స్పీక్ టు గాడ్ రియల్ వర్డ్స్. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్, గాడ్ లైక్స్ ఇట్. కోపం వచ్చింది, చెప్పాడు. ఇప్పుడు మీకు రియల్ వర్డ్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటారా? యేసుప్రభు వారు దాని కొండ మీద, కల్వరి కొండ మీద, సిలువ మీద ఉన్నప్పుడు చేసిన ప్రార్థన గుర్తుందా? నా దేవా, నా దేవా, ఎందుకు వదిలేసావు నన్ను? దట్ వాజ్ హిస్ ప్రేయర్. దట్ వాజ్ హిస్ ప్రేయర్. వై డోంట్ యూ ప్రే లైక్ దాట్? గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు నాకు చచ్చిపోవాలని లేదు, ప్లాన్ బి ఏం లేదా? లేదయ్యా, నాకు ఇష్టం లేదు సిలువ మీద చచ్చిపోవటం. ఎలాగయ్యా? He prayed. He prayed. Please try to understand. That was honest prayer. Next ఏం అడిగాడు? ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారు చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. ఇలా ప్రార్థన చేయొచ్చా? చచ్చిపోయాడు, లేపమని అడుగుతున్నాడు. అంతకుముందు ఎప్పుడు జరగలేదు బైబిల్లో. ఇదే ఫస్ట్ టైం బైబిల్లో ఒక చచ్చిపోయినోడు తిరిగి రావటం. దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ అకార్డింగ్ టు బైబిల్ హిస్టరీ. ఇంకెవరు లేరు. లే ప్రభా అని అడిగాడు. అడగచ్చా? నాకు కొంచెం భయం వేసింది, ఏం ప్రభా ఇంత ఎక్స్ట్రీమ్ అని. అయితే మీకు కూడా చెప్తాను. 1540లో మార్టిన్ లూథర్ తన అసిస్టెంట్ ఒక అతనికి సిక్నెస్ అయింది. అతని పేరు ఫ్రెడరిక్ మైకోనియస్. యూ కెన్ గూగుల్ ఇట్. అయితే ఫ్రెడరిక్ మైకోనియస్కి సిక్నెస్ వచ్చి, టైఫాయిడ్ వచ్చి, హీ రోట్ ఎ లెటర్ టు మార్టిన్ లూథర్. నేను చచ్చిపోతున్నాను, ఐఎమ్ సో సారీ, నేను ప్రాజెక్ట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. మార్టిన్ లూథర్ అంట లెటర్ చదివాడంట. చదివి దాన్ని నలిపి ఇసిరి పడేసి, దేవా ఎలా చచ్చిపోతాడు? నా ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నప్పుడు ఎలాగా? నాకు తెలియదు, ఏం చేస్తావు? వాడు బతికేటట్లు చేయి అని, దేవా ఆడి చావు కబుర్ని నేను అనకూడదు అని చేశాడంట. చేసి ఆ ప్రేయర్ని లెటర్ రాసి పంపించాడంట. పంపిస్తే ఈలోగా ఆడు కోమాలోకి వెళ్ళిపోయాడు. మార్టిన్ లూథర్ గారు పంపించారు, లెటర్ అందించకపోతే ఎట్లా అని లోనికి వెళ్ళి దిండి పక్కన పెట్టాడంటాడు. పెడితే ఫ్యూ మినిట్స్ తర్వాత లేచాడంట. లేచి లెటర్ చూసుకొని బతికేశాడు. హీ లివ్డ్ ఫర్ 6 years. 1546లో చచ్చిపోయాడు. బై ద బై, మార్టిన్ లూథర్ చచ్చిపోయిన 2 monthsకి చచ్చిపోయాడు ఫ్రెడరిక్ మైకోనియస్. మార్టిన్ లూథర్ నెవర్ హర్డ్ ద డెత్ మెసేజ్ ఆఫ్ ఫ్రెడరిక్ మైకోనియస్ అగైన్. నాకు అప్పుడు అర్థమైంది. అడగొచ్చా అంటే ఎందుకు అడగకూడదు? అడుగు ప్రభా, అని అడుగు.
ఇస్తే ఇస్తాడు, లేదా లేదు. యు గాట్ మై పాయింట్. కానీ కండిషన్స్ పెట్టదు. నువ్వు ఇవ్వకపోతే దేవుడు కాదు, ఇవ్వకపోతే నీకు నాకు జట్టు కట్టు అలాంటి ఏం పెట్టద్దు. మీరు చెప్పరు కానీ కొంతమంది చర్చి కింద రావట్లేదని అడిగానండి, ఇవ్వలేదని దేవుడు. నీకు నీ చిన్నపిల్లలకి ఏమైనా తేడా ఉందా? చాక్లెట్ ఇవ్వకపోతే నీకు నాకు మాటలేవు. చూసా వాళ్ళు కూడా అంతే. ఎంత చిన్నపిల్లల్లా మనం బిహేవ్ చేస్తాం అర్థమవుతుందా? సో కట్టు గిట్టు అన్నది అడుగు. దేవుడు ఇవ్వగలడు, ఇస్తే ఇస్తాడు, లేదు. దట్స్ హౌ ఇట్ ఈస్. దేవుడు ఇస్తాడని నమ్ము, వస్తే వచ్చింది, లేదు. సో హీ ఆస్క్డ్. ఏం జరిగింది? యెహోవా 22వ వచనం, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికను. ఇది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు దారి ఈ మాటలు ఎలా రాశాడు తెలుసా? నేను ప్రాణం ఇద్దాం అనుకున్నాను, ఇచ్చాను అంటలా. వాడు ప్రార్థన చేశాడుగా, అందుకు ఇచ్చాను అంటున్నాడు. ఐ లైక్ ఇట్. ఎందుకు తెలుసా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డోంట్ టేక్ ఇట్ ఇన్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఈజీ వే. మొన్న May 18th నా 60th బర్త్డే అయింది. మొన్నే మా పాప షారన్ అంతకు ముందు రోజే వచ్చింది. వీళ్ళంతా హడావిడి చేశారు. నేను పడుకొని ఉంటే వాళ్ళు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సూట్ ఒకటి కొనుక్కొచ్చారు. వాళ్ళు రాత్రి సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారనమాట. ఇచ్చి సూట్ ఇచ్చి వేసుకోమన్నారు. వావ్ అని వేసుకున్నాం. తర్వాత చూస్తే అర్థమైందంటే నా జోబులో ఉన్న క్రెడిట్ కార్డు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వాళ్ళు నా క్రెడిట్ కార్డుతోనే కొన్నారు. నా క్రెడిట్ కార్డే వాళ్ళు కొన్నారు సూటు. కానీ ఆ సూట్ కొనుక్కొస్తే నాకు హ్యాపీనెస్ ఉండదా? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. నా డబ్బులే, కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వెన్ వి ప్రే టు గాడ్, గాడ్ విల్ స్పీక్ ఆన్ అవర్ బిహాఫ్. నువ్వు అడిగావుగా, ఇస్తానులే. ఐ లైక్ దాట్. కెన్ యూ సీ గాడ్స్ మైండ్ ఇన్ దాట్, గాడ్స్ లవ్ ఇన్ దాట్? ఆ సెంటెన్స్లో యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, అది ఎలా ఉంటుందంటే చెప్పేలియా నువ్వు ఇమ్మంటే ఇస్తాను అన్నట్లు అనమాట. కెన్ యూ సీ గాడ్ లైక్ దాట్? హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వర్డ్ని ఆ విధంగా మనం ఇమాజిన్ చేసుకోగలిగితే అసలు ఎంత ఫెంటాస్టిక్ ఉండదు. ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికను. ఏలి ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడని చెప్పాను. ఇది 3వసారి అమ్మాయి మారుతుంది. ఇప్పుడు 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడిపై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను నెరుగుతును. మొదటి డైలాగు యెహోవాను తిట్టింది, రెండో డైలాగు దైవజనుని తిట్టింది, మూడో డైలాగు ఇద్దరిని ఒప్పేసుకుంది. కెన్ యూ సీ దాట్? ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఆ అమ్మాయిలో? ఆ అమ్మాయి బిలీవర్ ఎందుకైందంటే ఏలియా లైఫ్. మై ఫ్రెండ్స్, ప్లీజ్, గాన్ ఆర్ ద డేస్ వేర్ మీటింగ్స్ పెట్టుకుందాం, క్రూసెడ్స్ పెట్టుకుందాం, చాలామంది వస్తారు, యేసుప్రభు గురించి చెప్దాం. గాన్ ఆర్ దోస్ డేస్. ఇప్పుడేంటి తెలుసా? యువర్ ఆఫీస్ ఈజ్ యువర్ గ్రౌండ్. యూ లివ్ ద లైఫ్ దేర్. మీ ఫ్రెండ్స్ మీద, మీ కలీగ్స్ మీద నీ ఇంపాక్ట్ పడితే నీ మాట వాళ్ళ జీవితంలో దేవుని మాటగా మారుతుంది. దట్ షుడ్ హ్యాపెన్. ఎలైజా, he probably did not preach a word, but this girl, this lady, this widow, she was transformed just by life. So ఈ 36 monthsలో ఏలియాని దేవుడు ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. నెంబర్ 1, ఎవ్రీ డే ఐ విల్ ప్రొవైడ్. నెంబర్ 2, అన్యూజువల్ మెథడ్స్ ద్వారా ఐ విల్ ప్రొవైడ్. నెంబర్ 3, చావు నుంచి కూడా జీవాన్ని తీసుకొస్తాను. ఈ 36 monthsలో ఈ 3 మిరకల్స్ తన లైఫ్లో జరిగేటప్పటికి he was able to stand on Mount Carmel before Ahab. My friends, may God prepare us for the war. May God train us to grow in faith. And may we not fall. మనం పడిపోకుండా ఉండాలి.
యాకోబు ఏమంటాడంటే ఏలియా గురించి, ఏలియా మన వంటి వాడే, ఏలియా మన వంటి వాడే అని యాకోబు అంటే, నేనేమంటావంటే మనం ఏలియా వంటి వారం ఎందుకు కాకూడదు? వై కాంట్ వి బికమ్? టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వి లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మా దేవా, మా ప్రభా, 17th chapter 24 verses చూసాం ప్రభా. స్కూల్ ఆఫ్ ఫెయిత్లో ఏలియాని ఏ విధంగా మీరు పెంచి పోషించారో మేము చూసాం. థ్యాంక్ యూ లార్డ్. సేమ్ విత్ అస్, మమ్మల్ని కూడా విశ్వాసంలో పెంచడానికి ఇష్టపడుతున్నారు ప్రభా. హెల్ప్ అస్ టు లెర్న్ ఇన్ యువర్ స్కూల్. హెల్ప్ అస్ టు గ్రో లార్డ్. హెల్ప్ అస్ టు స్టాండ్ ఫర్ యూ వెన్ ద వార్ బ్రేక్స్. Help us to be there, O Lord, as you give victory. We commit each one of us into your hands. In Jesus' name we pray. Amen. Thank you, dear brother, for the message. Regular announcements, Sunday. It's 11 o'clock every Sunday. We have Telugu worship here in the same place. So please do come join with us. I welcome each and every member here, those who are regularly coming and also the first time. Thank you so much for joining with us. And I request each one of you to come forward. Before that, I'll ask dear brother to give the benediction, and we will all have a group photo. And after that, on the right side, after you go outside, we have a small tea and snacks arranged for all of you to have a fellowship, meet and greet with each other before you leave. Thanks, Andy. I'll request dear brother Edward Williams Garu to please come and give the benediction, and after that everybody please come forward and we will have a group photo. Can you all stand up to receive the blessings from God? తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, మనతో నిత్యము సహవాసం చేయడానికి సంసిద్ధంగా ఇష్టంగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.